ఐ లవ్ బొర్రా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బొర్రా గృహలు అయితే మీకు రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోలో బొర్రా గృహలు అయితే చూపించాను. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ గురించి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి. మనకు దగ్గరలోనే ఉంటుంది, ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు నడిచి కూడా ఈ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బొర్రా గుహలు చూడాలనుకుంటే రైల్వే లైన్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ దిగి మీరు బొర్రా గుహలు చూడొచ్చండి. సో మనకు రైల్వే స్టేషన్లో బోర్డు అయితే కనిపిస్తుంది, బొర్రా గృహలు. ఈ రైల్వే స్టేషన్ చాలా చిన్నదండి. ఇక్కడ జనం తక్కువగా మసులుతున్నారు, ఎక్కువ టూరిస్ట్ వాళ్ళే కనబడుతూ ఉన్నారు. అలాగే మనకు చివరైతే టాయిలెట్స్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, కానీ జనం అయితే చాలా తక్కువగా ఉన్నారు. నేను రిటర్న్ వెళ్దామని చెప్పి నేను బొర్రా గృహలకు అయితే వచ్చాను. సో ఇక్కడ ప్యాసింజర్స్ కానీ ఎవరు కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి మనకు రిటర్న్ వెళ్ళడానికి ఈవినింగ్ టైంలో 4:35 ఆ టైంలో అయితే మనకు వైజాగ్ ట్రైన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయితే మరలా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి. సో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడం కంటే బస్ ద్వారా జర్నీ చేయడం బెటరు. సో ఇక్కడ మనకు పలహారశాల, అలాగే హోటల్స్, చిన్న చిన్న గెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. రైల్వే స్టేషన్ యొక్క స్టాఫ్కి సంబంధించిన బొర్రా గృహలు ఈ బిల్డింగ్లో అయితే ఉంటారో. ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు బస్ ద్వారా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గేట్ నుంచి బొర్రా గృహలు డౌన్లోకి వెళ్ళిన గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టయితే మీరు ఒక 1/2 కిలోమీటర్లో సెంటర్ అయితే తగులుతుంది. ఆ సెంటర్ నుంచి మీరు బస్ లేదా ఆటో ద్వారా మీరు మెయిన్ బొర్రా జంక్షన్కి అయితే రీచ్ అవ్వచ్చండి. సో ప్రజెంట్ నేనైతే బొర్రా జంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవ్వాను. ఏ కారణం చేద్దాం, ట్రైన్ మిస్ అవ్వదంటే నైట్ టైం ఇక్కడ ఒంటరిగా అయితే ఉండాలి. సో ఇక్కడ రిస్క్ చేసే ప్రయత్నం అయితే ఎవరో చేయకండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ ద్వారా జర్నీ అయితే చేయటం అంత సేఫ్ అయితే కాదు. సో మనకు బయట పక్క వ్యూ అయితే ఈ విధంగా ఉంది. రైల్వే స్టేషన్ అంతా కాంపౌండ్ వాలండి ఇది. చూడండి, ఇది మన బొర్రా యొక్క రైల్వే స్టేషన్ అండి. మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే సెంటర్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మీకు హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన మ్యాప్ ఉంది, ఒకసారి చూసుకుని మీరైతే జర్నీ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.